45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి 4 పదులు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం లేదా తను తీసుకున్న నిర్ణయాలు తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. మారకపోగా ఆయన ఈ తంతు చూస్తున్నాం మనం. పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుని స్కూళ్లని మార్చి చూపించటం, పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేదే. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవిలోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయిందంటే ఇవాళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని గాలికి వదలటం,